ప్రపంచంలో రోడ్ల మీద 10 కియా కార్లు తిరిగితే అందులో ఒక్క కారు మన అనంతపూర్లో తయారైంది ఉంటుంది. అండ్ ఇండియాలో 10 కియా కార్లు రోడ్డు మీద తిరిగితే అందులో 5-6 కార్లు మన అనంతపూర్లో తయారై ఉంటుంది. ఇది గత చరిత్ర. సో ఏపీలో రీసెంట్గా స్విచ్ మొబిలిటీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్టార్ట్ చేశారు. ఇది విజయవాడ దగ్గర ఉన్న మల్లవల్లి విలేజ్లో ఉంటుంది. సో 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది 3 phases. అండ్ దాదాపు సంవత్సరానికి 5,000 ఎలక్ట్రిక్ బస్సులు ఇక్కడ తయారవుతాయి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏపీ ఈజ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనొచ్చు. అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి విత్ ఇన్ 1 yearలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం చిన్న విషయం కాదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఈ కంపెనీ గురించే పదే దాదాపు 5-6 సార్లు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.